కోర్టు విషయానికి వెళ్ళే ముందు మీ వెల్ విషర్గా ఒక మాట చెప్తా. ఇప్పుడే సంపాదించుకున్న టైం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇందులో నుంచి ఎంతో కొంత బయటపడండి సార్. మీ అభిమానానికి థ్యాంక్స్. నేనేమంటానంటే సంపాదన అనేది నువ్వు ఊహిస్తేనో నేను ఊహిస్తాను రాదు సార్. మీ డెస్టినీలో ఒక డిపాజిట్ ఉంటుంది, అది వాయిదాల పద్ధతిలో వస్తుంటుంది. అక్కడే పాస్బుక్ రెడీ అయిపోద్ది అంటారా? మనం పుట్టినప్పుడే రెడీ అయ్యిద్ది. ఓకే. కొంతమంది దీన్ని కొట్టిపడేయచ్చు, ఏమని చేయొచ్చు, జరిగేదాన్ని ఎవడు ఆపలేడు. బట్ ఒకటైతే నిజం, ఏ ఇండస్ట్రీలోనైనా అది రైతులైనా నమ్మి ఆ భూమిని నమ్ముకున్నాడు, ఆ పనిని నమ్ముకున్నాడు, నిజాయితీగా కష్టపడితే ఏదో ఒక రోజు నీ ఫలితం నీకు వచ్చి తీరుద్ది. నువ్వు కానీ దానికి ప్రకృతి సహకరించాలంటే నువ్వు నిజమై ఉండాలి, నిజాయితీగా ఉండాలి, నమ్ముకొని ఉండాలి. అప్పుడు ప్రకృతి నీతోనే ఉంటుంది. ఇదే నిజం, ఇదే సత్యం. శివాజీ గారే ఎగ్జాంపుల్. డెఫినెట్గా అండి, నాకు ఆ నమ్మకం ఉంది. నేను ఎప్పుడు అంటే పెచ్చనాకుడు అనుకుంటారేమో, నేను మాట్లాడుతుంటా ప్రకృతితో. నాకు ఎందుకంటే నాకు తెలిసిన నిజం, అది నిజం. నెలలో పడితే ఎందుకు చచ్చిపోతాం? దాని శక్తి ముందు నువ్వు నథింగ్. అంతే కదా. గాలికి ఎందుకు కొట్టుకుపోతుంటే అంతే. టోర్నడోలు వస్తాయి, వీళ్ళు అని లేచి, దాని శక్తి ముందు నువ్వు నథింగ్. అంతే కదా. మంట వచ్చిన తర్వాత జంతువులు పరిగెడతాయి, కార్చిచ్చు మొదలై నాకెందుకు, దాంట్లో దాని శక్తి ముందు నువ్వు నథింగ్. అవును అండి. ఊపిరి 10 నిమిషాలు ఆపేస్తే నీ బతికేంటి? గాలికి ఉన్న కెపాసిటీ, అది ఆక్సిజన్కి ఉన్న కెపాసిటీ. సో నేచర్ నిజమైనప్పుడు ఇవన్నీ కూడా నిజాలే కదా. అంతే కదా. దాన్ని నమ్మాలి కదా నువ్వు. దాన్ని నమ్మకుండా నీకు అడ్డం వచ్చిందని కొండలను కొట్టేస్తూ, నీకు ఒక్కడికి ఉపయోగపడలేదని ప్రపంచానికి ఉపయోగపడే చెట్లను కొట్టేస్తా ఎలా హ్యాపీగా జూబ్లీహిల్స్లో బతుకుదాం అనుకుంటున్నారా? అందుకే అప్పుడప్పుడు నేను అదే చెప్తున్నా అండి. నేను ఫలానా అని చెప్పలేను, కానీ మీ పతనం చాలా దగ్గరలోనే ఉంది ప్రకృతి చేతిలో, మర్చిపోకండి. ఓకే. ఇది నేను నిత్యం నేను కోరుకుంటా కూడా, ఈ కొండలను కొట్టేసేవాళ్ళని. అది ఎంత పెద్దోడానికి నాకు అనవసరం. నువ్వు చచ్చిపోతావు, నేను చచ్చిపోతా. ఇది భావితరాలది, మంద కాదు. నీ చేతిలో ఉందని దాన్ని, ఎందుకంటే కొండల వల్ల మేఘాలు ఆకర్షించబడతాయి. వాటిని ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తూ ఉన్నారు. కొన్ని చూస్తుంటే బ్లడ్ బాయిల్ అయిపోద్ది, కానీ నేను నిస్సహాయుణ్ణి, మాట్లాడలేని ఒక వెధవని నేను. అది మా టాపిక్ ఎక్కడ అంటే నాకు బ్లడ్ బాయిల్ అయిపోద్దండి. ఏం చేస్తావు ఈ డబ్బుతోటి? నీ అమ్మ 1 కేజీ బియ్యం వండి పెడతా, తినగలవా నువ్వు? నువ్వు 1 గిద్ద 2 గిద్దలో తినగలవు. ఎందుకురా బాబా, ఎవడి బతుకు కోసం నువ్వు ఇంత సంపాదిస్తున్నావు? ఈ సుత్తి అంతా ఎందుకు చెబుతున్నా అంటే అండి, ఈ సుత్తి చాలామందికి, కానీ నిజం ఎప్పుడు సుత్తిలానే ఉంటుంది. ఆ ప్రకృతిని నమ్ము. నువ్వు ప్రకృతిని నమ్మటం కాదు, ప్రకృతి పట్ల భయంతో ఉండు. అది నీతోనే ఉంటుంది ఎప్పుడు. అది నమ్మాను కాబట్టే ఈరోజు నాకు ఈ ఫలితం అని నా అభిప్రాయం అండి. ఓకే, సరే. మంగపతి దగ్గరికి విషయానికి వస్తే మీకు ఇంకా యునానిమస్ అప్లాజ్ వచ్చింది సినిమాలో, అది ఇంకా చెప్పుకోవాల్సిన పని లేదు. నాకు ఆయన క్యారెక్టర్ గురించి కొన్ని డౌట్లు ఉన్నాయండి, అది మిమ్మల్ని అడుగుతా. మంగపతి గారి ప్రాబ్లం ఏంటి అంటే, అది ఒక క్లాస్ ఇబ్బందా లేకపోతే క్యాస్ట్ ఇబ్బందా? క్లాసు క్యాస్ట్ ఇబ్బంది అని కాదు. వాడి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే చిన్న ఈగో. రెండోది, నా ఇంటి పిల్ల మీద కన్నేసాడంటే రేపొద్దున నా ఇంట్లో పిల్లలందరికీ ప్రమాదం ఉంది, దాన్ని మొక్కలోనే తుంచేయాలి అనే ఒక మైండ్ సెట్ ఉన్న క్యారెక్టర్ అది. ఈగోతో కూడిన మనిషి, భయపెట్టి కంట్రోల్లో ఉంచుకోవాలనుకునే మనిషి. ఇది మన చింతనం, మీ చింతనం నుంచి చాలామందిని చూసే ఉంటారు, ఇళ్లలో ఉంటారు. అవును. ఇంటిని కంట్రోల్ చేసేవాళ్ళు ఉంటారు. కొన్ని సందర్భాల్లో అది ఇబ్బందికి, స్వేచ్ఛకు భంగం కలిగినట్టు అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆ కుటుంబాన్ని రక్షించి, చాలా సందర్భాల్లో ఆ ఇంటి వైపు చూడాలంటే భయపడతారు. ఓరే బాబు, వద్దురా బాబు, వాడు చంపేస్తారు బాబు, లేని పని తలకాయ ఎందుకు ఆడుతాడు. అంటే ఇప్పుడు నాకు ఈ డౌట్ ఎందుకు వచ్చిందంటే అండి, 2 సార్లు వాచ్మెన్ కొడుకు అని చెప్పి మాట అంటారు. బట్ ఏంటంటే డైరెక్టర్ ఇండైరెక్ట్గా
ఇస్త్రీ చేస్తా ఒకసారి, ఆ హీరోయిన్ ఇంటికి బట్టలు మాసిపోయిన బట్టలు తీసుకెళ్ళడానికి హీరో వస్తాడు. అంటే బేసిక్గా ఒక చాకలి ఫ్యామిలీ వాళ్ళదే ఒక ఇది. కులం అని ఎందుకంటే నేను చాలామందిని చూస్తున్నాను అండి, మనకు జూబ్లీస్లో కూడా చాలామంది మార్వాడీలు చేస్తున్నారు. అది కులం మీద అసలు లేదండి. ఓకే, ఇంకా ఎక్కడ అంటే ఏదో జనరల్గా లేదండి. అది అది డైరెక్ట్గా అంటే చాలా డైరెక్ట్గా అది రాంగ్ స్టేట్మెంట్ అండి. అస్సలు నేను ఒప్పుకోను దాన్ని. బలుపు ఆ క్యారెక్టర్కి వాళ్ళకున్న బలుపు. రియాలిటీలో కూడా ఏంటంటే అండి, చాలామంది తన దాకా వస్తే తనకి ఇవన్నీ తప్పు ఒప్పు ఇవన్నీ ఏముండవు. తన దాకా వస్తే చాలామంది రియాలిటీ అది. సరే, మనం సమాజం, సోషల్ మీడియా వీటన్నిటిలో భాషణాలు ఇవ్వటానికి ఇలాంటివి వచ్చినప్పుడు సమాధానం లేదు నా దగ్గర, మీరు ఏదంటే అదే. కానీ ఈ డైరెక్టర్ రాసుకున్న కథకి ఏంటంటే, ఈ చట్టాన్ని చెప్పడం కోసం తను ఒక లిబర్టీ తీసుకొని రాసిందే. కానీ కులాలో నేను ఇంకోటి చెప్తున్నాను మీకు, చాలామంది ఇక్కడ కమ్మవాళ్ళు సెలూన్స్ కూడా ఓపెన్ చేశారు. వాట్ యు సే? అది కులం కాదండి, దాని యాంగిల్ తీసుకోకండి అసలు. అంటే ఇప్పుడు మంగపతి గారు తప్పేముంది? ఇప్పుడు గౌరవప్రదమైన, నువ్వు ఎవరిది దోచుకోవట్లేదు, ఎవరిది మీరు ఇప్పుడు శివాజీగా మాట్లాడుతున్నారు, మంగపతిగా మాట్లాడట్లేదు. నేను మంగపతి గారిని చెప్తున్నాను. మంగపతి గారి కులం కాదు ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, ఆడ ఎవడైనా సరే ఇంటి ఆడపల్లి జోలు రావద్దు. అంటే ఇప్పుడు మంగపతి గారికి ఒక రైస్ మిల్, మంగపతి పక్కన పెట్టండి. మంగపతి గారు పాల సుబ్బారావు గారి కొడుకు మంగపతి కూతురికి లెటర్ అనుకుంటారని జనం అనుకుంటారు. నీటి ఫీలింగ్ ఇచ్చి నీకు తెలుసు, తీసుకుని నా కూతురికి తెలుసు, నాకు తెలుసు. కానీ అక్కడెక్కడో దూరంగా ఉన్నాడు, చూసా ఆడి మాత్రం మంగపతి కూతురికి పాల సుబ్బారావు కూతురు లెటర్ ఇచ్చింది అని చెప్తాడు. అది జనం మాట్లాడు, అది కాదు కదా జనం మాట్లాడుకోవాల్సిందే. లెటర్ ఇస్తే మంగపతి ఏం చేశాడు, అది కదా మాట్లాడుకోవాలి. సో నేననేది ఏంటంటే అండి, కొంతమంది అలా జీవితం వాళ్ళ జీవితం అలాగనే మొదలవుతుంది, వాళ్ళు అలాగే దెబ్బతింటారు, కానీ వాళ్ళు మారరు. ఓకే, అలాంటి ఒక క్యారెక్టర్ మంగపతి. అంటే ఇప్పుడు మంగపతికి ఇప్పుడు ఒక పాలమ్మేవాడి కొడుకు ఏదో లెటర్ ఇచ్చేయడేమో అనుకుంటారని ఒక ప్రాబ్లం, ఒక వాచ్మెన్ కొడుకు వాళ్ళ అమ్మాయితో తిరుగుతున్నాడని ఇంకో ప్రాబ్లం. ఇప్పుడు మంగపతికి ఉన్న రైస్ మిల్ లాంటిది ఇంకొక 2 రైస్ మిల్లు ఉన్న ఒక అతను కొడుకు వచ్చి అయినా ఒప్పుకోడు. ఓకే, ఇంటి ఆడపిల్ల మీద కన్ను వేయాలంటే అమ్మవాడు కన్ను తీసేస్తాడేమో అంత భయపెట్టాలనేది వాడి ఉద్దేశం. ఓకే, ఆడికి ఉన్నాడా లేనోడా అది కాదు వాడి ఉద్దేశం. ఆ క్యారెక్టర్ అతను రాసింది కూడా ఇంటెన్షన్ ఏంటంటే మంగపతి అనేవాడు ఒక మోనార్కు, ఓకే, అంతే.